షలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కూడా క్షేమము, సంతోషం, సమాధానము కలిగి ఉన్నారని నమ్ముచున్నాను. అట్టి కృప తండ్రైన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో ఈరోజు ఒక మాటను మనం ధ్యానిస్తున్నాము. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకు ఎందువా, దేవుని దూషించి మరణము కమ్మెనెను. ఇక్కడ యోబు భార్య యోబు దగ్గరకు వచ్చి అంటున్న మాట, నీవు ఇంకను యథార్థతను వదలకు ఎందువా, దేవుని దూషించి మరణం కమ్ము. దేవుని దూషించి చచ్చిపో అంటుంది, డైరెక్ట్గా చెప్పుకోవాలి మన భాషలో. అయితే ఇక్కడ సాతాను యోబు ఎడల చేయవలసిందంతా కూడా చాలా మటుకు చేసాడు. దేవుని దగ్గర, తండ్రి అయిన దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని మరి ఈ యొక్క అపవాది, ఎందుకంటే యోబు యథార్థవంతుడును న్యాయవంతుడును, ఆ ఊజు దేశంలో అతనంత గొప్పవాడు లేడని యోబు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో యోబు యొక్క యథార్థతను గురించి, నీతి గురించి మనం చదవగలుగుతున్నాం. అయితే తండ్రి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని ఏదేమైనా సరే తండ్రి నుండి యోబును దూరపరచాలి అనే ఉద్దేశం కలిగి అపవాది చేస్తున్న ఈ యొక్క తంత్రాలలో చివరిగా ఈ యొక్క యోబు భార్యలోనికి ఈ యొక్క అపవాది ప్రవేశించి ఇక్కడ యోబు భార్యను యోబు మీదకి ప్రయోగిస్తున్నాడు. ఏమనంటుందండి, నీవు ఇంకనూ యథార్థతను వదలకు ఎందువా. సాతాను గాడి యొక్క గురి ఎప్పుడు కూడా మనము యథార్థవంతులుగా ఉండకూడదు, న్యాయవంతులుగా ఉండకూడదు, నీతి నియమాలు ప్రేమ కలిగి ఉండకూడదు. ఎప్పుడు కూడా కోట్లాడుకుంటూ ఎదుటివారిని దూషిస్తూ ఎదుటివారి మీద పగ సాధిస్తూ ఇలాగా సమాధానం లేని స్థితిని మనము కలిగి ఉండాలి. సమాధానం లేని స్థితిలోకి ఇతరులను కూడా తీసుకుపోవాలి. అదే వాడి యొక్క ఉద్దేశము. గలిబిలు సృష్టించడం, అల్లరి రేపడము, ఇవన్నీ కూడా సాతాను యొక్క అపవాది యొక్క ఉద్దేశాలు. ఇక్కడ చెప్తున్న మాట అది చూడండి, నీవు ఇంకనూ యథార్థతను వదలకు ఎందువా. ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, శరీరం అంతా కూడా అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు అంటండి, అసలు కురుపులు లేని స్థలం అంటూ ఏది లేదంట శరీరంలో. అంతటి భయంకరమైన స్థితిలోకి దిగిపోయినా కూడా యోబు నీతికి నిలబడ్డాడు, యథార్థతకు నిలబడ్డాడు, దేవుని యొక్క ఆ ప్రేమకు నిలబడ్డాడు. చూడండి, అందుకే అపవాది భార్యను వాడుతున్నాడు. ఇక్కడ భార్యను వాడుతున్నాడు. భార్య వచ్చి ఏమంటుంది, నీవు ఇంకనూ యథార్థతను వదలకు ఎందువా, దేవుని దూషించి మరణం కమ్ము. చచ్చిపో, దేవుని తిట్టేసి చచ్చిపో. ఇంకా యథార్థం ఏం సాధిస్తావు, ఇంకను ఉన్నదంతా పోయింది. మాకు కూడా గౌరవం లేదు సమాజంలో. యోబు భార్య ఓ పిల్లలు కానీ చెప్పుకున్నారు కాబట్టి చచ్చిపో అని చెప్తుంది. ఆ 5వ వచనం చూస్తే, ఒకసారి 5వ వచనం చూస్తే, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవును అని అపవాది తండ్రి అయిన దేవునితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి, ఇంకోసారి నువ్వు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవునని చెప్తున్నాడు. అయినను యోబు ఆ యొక్క యథార్థతను వదలకుండా నీతిగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా ఆ చివరి భాగంలో మనము చూడగలుగుతున్నాము. పోయిన దానికి అంతే కూడా పోయిన ఆస్తికి అంతటికి రెట్టింపు దీవెన, రెట్టింపు ఆశీర్వాదము రెండంతలుగా ఆయన పొందుకున్నట్లుగా చూస్తున్నాము. కాబట్టి అప్రియమైన సహోదరులారా, ఈరోజు యోబు జీవితంలో మనం నేర్చుకునే విషయం అని తెలుసా, అపవాది అనేక రకాలుగా మన మీద యొక్క కుయుక్తులు, కుతంత్రాలు పన్నుతూ ఉంటాడు. అనేక మందిని వాడుతూ ఉంటాడు మనం రెచ్చగొట్టాలని. యొక్క శాంతికరమైన, సమాధానకరమైన, ప్రేమ కలిగిన స్థితి నుండి విడుదల కలిగించి ఈ యొక్క లోకంలో కలిపేయాలి, అల్లరిలో పడేయాలి, ఆ యొక్క భయంకరమైన శోధనలో పడేయాలి, సమాధానమైన స్థితిలోకి నిన్ను పడేయాలనే ఉద్దేశం గల అపవాది అనేక మందిని ప్రయోగిస్తూ ఉంటాడు. కానీ దేవుని నమ్మిన బిడ్డలకు మనము శాంతం వహించి, నెమ్మది వహించి, ఆ యొక్క విషయాన్ని గ్రహించి, సాతాను అపవాది క్రియదని చెప్పి మనము నెమ్మది కలిగి ఉంటే కనుక, యోబు వలె యథార్థతకు నీతికి నిలబడి ఉంటే కనుక రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు దీవెనతో తండ్రి దేవుడు మనల్ని దీవించడానికి సిద్ధమవుడు. కాబట్టి అటువంటి యథార్థతకు నిలబడి, ప్రేమకు నిలబడి, నీతికి నిలబడి జీవితాన్ని మనం జీవిద్దాం. దేవునికి మహిమకరంగా జీవితం. అట్టి కృప తండ్రి దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.
పరిశుద్ధుల మహోన్నత మమ్మల్ని కన్న తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాన్న. ఈరోజు యోబు జీవితంలో నుండి అపవాది అనేక రకాలుగా ఈ లోకంలో మనుషులను కూడా వాడి యొక్క సమాధానం లేని స్థితిలోనికి ఎలా నెట్టేస్తాడో ఈరోజు ఈ వాక్యం ద్వారా మాకు నేర్పించారు ప్రభు. అవునండి, ఈ లోకంలో వస్తున్న గలిబిలన్నింటి నుండి మేము విడుదల పొంది ప్రభు నెమ్మది, శాంతి, సమాధానం కలిగి మీకు మహిమకరంగా జీవిస్తూ యోబు ఎలాగైతే యథార్థతకు నిలబడ్డాడో, నీతికి నిలబడ్డాడో, మేము కూడా యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ నీ మేలు పొంది కృపను దయచేయమని నజరేయుడైన యేషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.